ఇంటి నుంచే ఉపాధి కల్పిస్తామంటూ డబ్బు చెల్లించుకున్న సత్యసాయి ఎంటర్ప్రైజెస్ సంస్థ భారీ మొత్తం వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘటనపై రాజమహేంద్రవరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గురువారం ఉదయం 50 మంది బాధితులు వరకు పోలీస్ స్టేషన్కు వచ్చి తమ గోడు విన్నవించుకున్నారు. వరద, మోహనకృష్ణ, సంధ్య అనే వ్యక్తులు ఇంటినుంచే పనిచేసుకుని డబ్బు సంపాదించుకోవచ్చని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో ఎక్కువ మంది ఆకర్షితులై ఆ సంస్థను ఆశ్రయించారు. 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు 1,235 రూపాయలు, ₹1,00,000 డిపాజిట్ చేస్తే 12,350 రూపాయలు వేతనమిస్తానని కోట్ల రూపాయలలో వసూలు చేశారు. కొందరిని బ్రాంచీ మేనేజర్లుగా నియమించారు. వారికి తెలిసిన వారితో డబ్బు కట్టించేలా చేశారు. ఒక్కో మేనేజరు ₹1,00,00,000 నుంచి 4 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయించారని పెద్దాపురం మండలంలోని దివిలికి చెందిన కె. వరలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను 95 లక్షల రూపాయలు, పెనుగొండకు చెందిన ఎం. నాగవేణి 95 లక్షల రూపాయలు, రావులపాలానికి చెందిన రావూరి సత్యవాణి 1.50 కోట్ల రూపాయలు, నూజివీడుకు చెందిన కోనేరు మహాలక్ష్మి 15 లక్షల రూపాయలు చెల్లించారన్నారు. తణుకు, జగ్గయ్యపేట, తుని, సామర్లకోట, భీమవరం ప్రాంతాలకు చెందినవారు సైతం కోట్ల రూపాయలలో డిపాజిట్లు చేశారన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని 3వ పట్టణ సీఐ అప్పారావు తెలిపారు.